హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ టెక్ మాస్టర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని ఫస్ట్ టైం విచ్ చేసిన వారైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు ఎప్పటికప్పుడు నా యొక్క వీడియోస్ అనేవి ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే లభిస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైలీ నేను డిఎస్సీ పర్పస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే డైలీ తాజా వార్తలు, అదేవిధంగా ఏమైనా ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ కోసం, అలాగే జాబ్ నోటిఫికేషన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా గ్రూప్ సంబంధించిన మెటీరియల్స్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వాటికి సంబంధించిన ఫ్రీ మెటీరియల్ ఎక్కడైతే లభిస్తున్నాయో వాటి కోసం కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా లైక్ బటన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇది సపోర్టింగ్గా ఉంటుంది నాకు. థ్యాంక్ యూ. డైలీ డిఎస్సి టెస్ట్కు మీ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. ఇది 21 వీడియో. పండిత పుత్ర పరమసుంట అనే సామెతకు సంబంధం గల సూత్రం. ఓకేనా, మళ్ళీ రివైజ్ చేసుకోండి. పండిత పుత్ర పరమసుంట అనే సామెతకు సంబంధం గల సూత్రం: ప్రతిగమన నియమం, సారూప్యత నియమం, వైవిధ్య నియమం, పైవన్నీ. అదేవిధంగా స్మృతిపై విస్తృత పరిశోధనలు చేసినది. స్మృతిపై ఓకేనా. ఎబ్బింగ్ హాస్, హెవెర్, తారండైక్, గారెట్. మీ కనుక స్క్రీన్ కనుక కనిపించిపోయినట్లయితే దీన్ని మీరు రొటేట్ చేస్తే మీకు పెద్దగా కనిపించి చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా. పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉంటాయని తెలిపింది. డెజావు, కెథార్సిస్, జైగార్నిక్ ప్రభావం, పైవన్నీ. అంటే దాని యొక్క నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది నేను. సో దాన్ని ఏమంటారు? డెజావు అంటారా, కెథార్సిస్ అంటారా, జైగార్నిక్ ప్రభావం అంటారా, ఏదో అన్నీ అయితే అన్నీ పెట్టండి. మీ యొక్క ఆన్సర్స్ని కింద నేను కామెంట్ సెక్షన్లో ఒక 5 or 6 minutes తర్వాత నేను అప్లోడ్ పెట్టడం జరుగుతుంది. మీరు చూసుకుంటే బాగుంటుంది. రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఏది కాదు. ఒక గ్రామ పంచాయతీలో ఉండే కనీస వార్డుల సంఖ్య 4, 3, 5, 6. ఓకేనా. భూమిలో అత్యధికంగా మందం కలిగిన పొర, అంటే పొరలు ఉంటాయి కదా, భూపట్లం, భూపవరం, భూకేంద్రమండలం, లోపల కేంద్ర భాగం, ఇలాగ వీటిలో అత్యధిక మందం కలిగిన పొర. ఓకేనా. అలాగే భూకంపాల అధ్యయనాన్ని ఏమంటారు? కాస్మాలజీ, ప్రిస్మాలజీ, ఆస్పాలజీ, A, B. ఓకేనా, భూకంపాల అధ్యయనాన్ని. అదేవిధంగా వర్ణ సమీకరణం పొందిన పదాలు ఏవి? తెలుగు సంబంధించింది. వర్ణ సమీకరణం పొందిన పదాలు ఏవి? లచ్చి, బత్తి, పక్కి, పైవన్నీ. పదజాల వర్గీకరణ చేయని భాష. పదజాల వర్గీకరణ: ప్రాకృతం, కన్నడం, తత్సమం, సంస్కృతం. ఓకేనా. కన్నడ భాషకు చెందిన సహజమైన స్వతంత్ర పదాలను ఏమంటారు? కన్నడ భాషకు చెందిన సహజమైన స్వతంత్ర పదాలను ఏమంటారు? దేశీ, గ్రామ్యాలు, దేశీయాలు, పైవేవి కావు. ఓకే. 4 నాణేలు పైకి ఎగరవేసినప్పుడు 4 బొమ్మలు పడే సంభావ్యత. 4 నాణాలు ఉంటాయి, వాటిని మనం పైకి ఎగరవేసాం అనుకో, 4 బొమ్మలే పడాలి. ఇవి వీటి యొక్క సంభావ్యత: 1/4, 1/2, 1/16, 1/8. మీరు చూసినట్లయితే -2, -4 మూలాలుగా గల వర్గ సమీకరణం. -2, -4. x² + 6 + 8, x² - 6 + 8, x² + 6² + 8, x² - 6² + 8 = 0. సో ఆ విధంగా ఉన్నాయి. x + y = 7, xy = 12 అయితే x² + y² వాల్యూ 35, 40, 25, 98. ఇంగ్లీష్ బిలాంగ్స్ టు డాష్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే. ఇండో యూరోపియన్, ఇండో ఇరానియన్, ఆఫ్రో ఆసియన్, ఆస్ట్రో ఆఫ్రికన్. ఓకేనా. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీరు ఎంతమంది డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డైలీ న్యూస్ చూసేవాళ్ళని నాకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీరు డిఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా. ది ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ, మెరికన్ వెబ్స్టర్స్ డిక్షనరీ, ఏ టేబుల్ ఆల్ఫాబెటికల్, అలాగే ర్యాండమ్ థాట్స్ డిక్షనరీ. నన్ను అంటే ఏది కాదు. సో ఈ విధంగా నేను డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ అయితే ఇవ్వను నేను. సో మీరు నా ఛానల్ అస్సలు లైక్ చేయకుండా మాత్రం వెళ్ళదు. తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. ఇలా 50 days వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, ఓన్లీ డిఎస్సీ పర్పస్ వీడియోస్. అలాగే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నుంచి నేను 15 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్, జాబ్ పర్పస్ వీడియోస్, అలాగే ఏవైనా నోటిఫికేషన్స్ వస్తే వాటి కోసం కూడా నేను అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.